ఈరోజు ఇంట్లో చాలా డేస్ అవుతుందనమాట. నేను దోసలు తెచ్చి చాలా తిందాం అనుకుంటా, కాకపోతే మర్చిపోతా. నాకు కొంచెం బద్ధకం అనమాట తినే కాడ. ఏం చేద్దామని ఆలోచిస్తే డబుల్ కా మిఠాయి చేద్దామని ప్లానింగ్ వచ్చింది. నేను ఎప్పుడైనా జీఆర్బీ నెయ్యే వాడతా, జీఆర్బీ లేదా అమూల్ నెయ్యి వాడతా అనమాట. నాకు కొంచెం క్వాలిటీ పరంగా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది నెయ్యి ఆల్రెడీ వేడి చేసి కటోరా తీసుకున్నా. మనం డబల్ కా మిఠాయి చేయాలి అంటే నెయ్యి మస్ట్ కదా. కాకపోతే నేను మొత్తం నెయ్యిలో వేయిస్తలేను, మనం రిచ్ కాదు కాబట్టి నెయ్యిలో కాలుస్తున్నా అనమాట. నెయ్యి వేసుకుంటూ కాలుస్తున్నా. డాల్డా వాడను, డాల్డా వాడితే మళ్ళీ మంచిగా అనిపించదు కదా. అందుకని చెప్పేసి నేను డాల్డా అస్సలు ఎందులోనూ వాడను అనమాట. చూడండి, దోసలు వేయిస్తున్నా అంటే కాలుస్తున్నా. కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ కాలుస్తున్నా అనమాట. ఒకవైపు ఏమో చక్కెర పాకం ఆల్రెడీ పెట్టేసిన. రూపమ్మనేమో మంచి పడుకుంది. ఆమె లేసేసరికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి డబల్ కా మిఠాయి చేస్తున్నా. సండే వచ్చిందంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటా, ఎందుకంటే కొంచెం బద్ధకం రావద్దు కదా. అందుకని చెప్పేసి ఇలాచీలు చూడండి, నా బిడ్డ ఎంత బాగా వండుకుందో. సోయి లేకుండా వండుకుంది. ఆమె వేసేసరికి డబల్ కా మిఠాయి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇలాచీ పౌడర్ దంచేసిన. ఇక పాకం అయితే మరుగుతుంది కదా, అటు సైడ్ పాకం పెట్టిన స్టీల్ దాంట్లో. ఎప్పుడో తెచ్చినమాట తోసులు, ఒక 2 months అవుతుంది. ఇంకా ఎక్స్పైరీ డేట్ నెక్స్ట్ మంత్కి ఎక్స్పైరీ డేట్ ఉందనమాట. అందుకని చెప్పేసి ఇక వేస్ట్ అయిపోతాయి అని చెప్పి డబల్ కా మిఠాయి చేస్తున్నా. దోసలతోటి డబల్ కా మిఠాయి చేసుడు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎట్లయితుందో చూడాలా. కొంచెం కొంచెం వేస్తున్నా డబల్ కా, అంటే నెయ్యి కొంచెం కొంచెం వేస్తున్నా అనమాట. మళ్ళీ లాస్ట్కి పాకంలో మొత్తం వేయచ్చు కదా, అప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది. అట్లయినా కొంచెం ఒక 50 grams 100 grams పడ్డది నెయ్యి. ఇంత తక్కువ వేస్తున్నా కూడా. ఒక రౌండ్ ఆల్రెడీ వేయించి పెట్టేసిన. మళ్ళీ ఒకసారి బ్రౌనిష్గా కాలుద్దామని చెప్పేసి మళ్ళీ మిగిలినవి కూడా కాలుస్తున్నాను అనమాట. చిన్నప్పుడు ముస్లిం ఫంక్షన్స్కి వెళ్తే మా మామయ్య తీసుకొని వెళ్ళేవాడు అనమాట. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే అక్కడ మస్ట్ డబల్ కా మిఠాయి పెట్టేవాళ్ళు. అప్పుడు తినడానికి ఉన్నా కూడా పోయేవాళ్ళం అనమాట. ఇప్పుడు చేసుకొని తిందామన్నా కూడా ఓపిక ఉండట్లేదు, అంత బద్ధకం అయిపోయింది. పాకం అయితే మరుగుతుంది. ఇలాచీ కూడా కొట్టేసేసిన. ఒకవైపు ఏమో నెయ్యి ఆల్రెడీ బ్రెడ్ వేయించి పెట్టిన కదా దోసలు, ఇదేమో నెయ్యి అనమాట. కొంచెం డ్రై ఫ్రూట్స్ చేద్దామని చెప్పేసి ఇందులో కిస్మిస్, బాదాము, జీడిపప్పు అండ్ సారపప్పు 4 పప్పులు వేయిస్తున్నాను అనమాట. కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది కదా. ఏ స్వీట్లోనైనా కొంచెం డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఎక్కువ ఉంటే ఆ ఫ్లేవరే వేరు. మా ఇంట్లో అయితే నెయ్యి మ్యాక్సిమం వాడతాము. మంత్లీ 1/2 kg నెయ్యి అయినా వాడతాను అనమాట. పూజలకు కాకుండా, పూజలకి మళ్ళీ సపరేట్ చేస్తా, ఆవు నెయ్యి తెచ్చుకుంటా. అట్లా నేను రిచ్ కాదబ్బా, కాకపోతే నాకు ఉన్న దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసుకుంటా అనమాట. నాకు అలవాటు. పాకం అయితే అయిపోయింది, డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయినాయి. చూడండి, ఇవన్నీ ఒక దాంట్లోకి తీసుకున్నా, వెడల్పు బౌల్లోకి పాకం పోస్తున్నా. వేడి పాకం పోస్తే కొంచెం తోసులు కదా, తొందరగా మెత్తగా అవ్వవు, కొంచెం గట్టిగా ఉంటాయి అని చెప్పేసి కొంచెం వేడిదే పోసేస్తున్నా. అవును, ఇంతకీ మీకు ఏ స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇవైతే డ్రై ఫ్రూట్స్ చూడండి వేసేస్తున్నా. నాకైతే డబల్ కా మిఠా కంటే గులాబ్ జామే ఎక్కువ ఇష్టం. కాకపోతే ఈ మధ్య నేను స్వీట్లు తినడం చాలా తగ్గించేసిన. మళ్ళీ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకని చెప్పి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.